ఈ ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ గోల్కి రీచ్ అవ్వకుండానే ఫెయిల్ అయిపోతారు. వాళ్ళకి టాలెంట్ లేకో లేదా వాళ్ళకి ఆపర్చునిటీస్ రాకో కాదు, వాళ్ళకి డిసిప్లిన్ అనేది లేక. భయ్యా, అసలు ఈ డిసిప్లిన్ అంటే ఏంటి? ఎవరు చూసినా ఇదే అంటున్నారు అని అంటారా? ఈ వీడియో ఎండింగ్కి మీకు డిసిప్లిన్ అంటే ఏంటి, ఈ డిసిప్లిన్ని సాధించడానికి 5 బెస్ట్ సీక్రెట్స్ ఏవి, ఈ అన్ని విషయాల మీద కంప్లీట్గా క్లారిటీ ఇచ్చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ కుదిరితే లైక్ కూడా చేయండి. వాట్ ఈస్ డిసిప్లిన్? అసలు డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే ఏదైనా పని చేయటానికి నిన్ను నువ్వు ఫోర్స్ చేసుకోవడం కాదు, ఆ వర్క్ని చేయటానికి నీ మైండ్ని నీ బాడీని ట్రైన్ చేసుకోవటం, నిన్ను ప్రతిరోజు ముందుకు తీసుకెళ్ళగలిగే ఒక స్ట్రాంగ్ విజన్ని మెయింటైన్ చేయటం. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఇంకా బాగా క్లారిటీ ఇచ్చేస్తా. ఓకే, జస్ట్ ఇమాజిన్, నైట్ అలారం పెట్టి పడుకున్నావు. కరెక్ట్గా మార్నింగ్ 5:30కి అలారం మోగింది. అప్పుడే నీ మైండ్ నీ బాడీకి సోప్ వేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకొంచెం సేపు పడుకోరా, టైర్డ్గా ఉన్నాక బెడ్లో రిలాక్స్ అయిపో అని. ఇక్కడే 90% ఆఫ్ పీపుల్ ఫెయిల్ అయిపోతారు. మిగతా ఆ 10% ఎవరైతే ఉన్నారో ఆ అలారం సౌండ్ వినగానే లేచి వాళ్ళు అనుకున్న పనిని చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఆ 90% అండ్ ఆ 10% పీపుల్ మధ్య ఉన్న తేడాయే డిసిప్లిన్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మైండ్ని బాడీని ట్రైన్ చేసుకున్నారు. వాళ్ళ బాడీ అండ్ బ్రెయిన్ కూడా వాళ్ళతో నెగోషియేట్ చేయలేవు. దిస్ ఈజ్ హౌ ద డిసిప్లిన్ వర్క్స్. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే, నీకు చెయ్యాలి అని అనిపించకపోయినా సరే చేయాల్సిన పనిని డిలే చేయకుండా చేయటమే డిసిప్లిన్. ఈ ఒక్క అలవాటే మీకు అండ్ మీకు కావాల్సిన సక్సెస్కి మధ్యలో ఉండే ఒక పెద్ద గోడ లాంటిది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 బెస్ట్ సీక్రెట్స్ని తెలుసుకోండి. డిసిప్లిన్ అనే ఈ వాల్ని ఈజీగా మాస్టర్ చేస్తారు. అండ్ 5th వన్ అయితే మాత్రం నా ఫేవరెట్. ఇంకా లెట్స్ స్టార్ట్. 1. నో యువర్ వై. అర్థం కాలేదా? జనరల్గా ఎందుకు డిసిప్లిన్ అనేది కష్టంగా ఉంటుంది తెలుసా? ఎందుకంటే మీకు మీ వై అంటే అసలు ఎందుకు మీరు ఆ పని చేస్తున్నారు అండ్ ఎందుకు చెయ్యాలి అనే విషయం మీద క్లారిటీ లేకపోవడం వల్ల. సపోజ్ నువ్వు ఒక మౌంటైన్ ఎక్కుతున్నావు అనుకో, అసలు పైన ఏముంటుందో ఎలా ఉంటుందో తెలియకుండా కష్టపడి ఎక్కుతావా? మాక్సిమం క్లైమ్ చేయరు కదా. విరాట్ కోహ్లీయే తనకి ఎంతో ఇష్టమైన ఫుడ్ ని సాక్రిఫైస్ చేసి డైట్ ఫాలో అయ్యేవారు. వై? ఎందుకంటే హీ వాంట్స్ టు బి ద బెస్ట్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్. అనుకున్నట్టే అయ్యాడు కూడా. మీ గోల్ గురించి క్లారిటీ ఉంటే పెయిన్, స్ట్రగుల్, ఫెయిల్యూర్ ఇవేమి మీకు కష్టంగా మారవు. మీ గోల్ అంటే ఏదైనా అవ్వచ్చు. మంచి జాబ్ తెచ్చుకోవటం, IAS, IPS ఇలాంటివి ఏవన్నా అవ్వచ్చు. అంతెందుకు, మార్నింగ్ 5 o'clockకి లేవాలి అని గోల్ పెట్టుకొని అలారం పెట్టావు. కానీ ఎందుకు లేవాలి, లేచి ఏం చెయ్యాలి అనే ఒక క్లారిటీ నీకు వస్తే నువ్వు ఈజీగా ఆ పనిని చేయగలవు. IAS, IPS అవడమే కాదు, మార్నింగ్ 5కి లేవడం కూడా ఒక పెద్ద గోలే. మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి, ఎన్నిసార్లు మార్నింగ్ అలారం మోగినప్పుడు ఆ స్నూజ్ బటన్ మీద క్లిక్ చేసి పడుకొని పోయారు? కౌంట్ కూడా తెలియదు కదా. సో ఫస్ట్ మీ వైని మీరు తెలుసుకోండి. దీనికి చాలా వేస్ ఉన్నాయి. ఆ గోల్ని సాధించి ఏమేం చేయాలనుకుంటున్నారు ఒక పేపర్ మీద రాయండి. రాసి దాన్ని మీకు ఎప్పుడు కనపడే ప్లేసెస్ లైక్ వాల్ పేపర్లోనో స్టడీ డెస్క్ మీద పెట్టుకోండి. సో ఇలా మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఓకే. 2. రొటీన్. చాలా మంది ఒక రొటీన్ని బోరింగ్గా, ఒక జైల్లా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మీకు తెలియని నిజం ఏంటంటే, రొటీన్ మీకు ఒక ఫ్రీడమ్ని ఇస్తుంది. ఏంటి ఫ్రీడమా? ఎస్. డైలీ రొటీన్ని ఫాలో అయితే గ్రోత్ కూడా డైలీ ఉంటుంది. ఎలాన్ మస్క్కి 5 కంపెనీస్ ఉన్నాయి. ఒక రొటీన్ని ఫాలో అవ్వకపోతే తను కూడా తన కంపెనీస్ని రన్ చేయలేడు. ఒక స్ట్రాంగ్ రొటీన్ని ఫాలో చేయటం అంటే నీ టైంని నువ్వు కంట్రోల్ చేయటమే. మనం పైన ఏ గోల్ని అయితే పెట్టుకున్నామో, చిన్నదైనా పెద్దదైనా సరే, ఆ గోల్ని ఒక్క రోజులో ఏం సాధించలేం కదా. దానికోసం మనం డైలీ వర్క్ చేయాలి. సో రొటీన్ని మెయింటైన్ చేయడం కంపల్సరీ. లైక్ ప్రతిరోజు మార్నింగ్ 5కి లేవాలి, 5:30 to 7కి చదువుకోవాలి, నైట్ 10:30 to 11 మధ్యలో పడుకోవాలి. ఇలాంటివి ప్రతి రోజుని ఒక రొటీన్తో ముందుకు తీసుకుపోవాలి. మళ్ళీ ఇక్కడ మల్టీ టాస్కింగ్ చేయకూడదు. ఏ పనిని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. ఒక్క పర్ఫెక్ట్ రొటీన్ నీ డే మొత్తాన్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి, చెయ్యాలి అంటే చెయ్యాలంతే. 3. మైండ్ సెట్. ఓకే, మీ వైని తెలుసుకున్నాం, మీ రొటీన్ని కూడా ప్లాన్ చేసాం. ఇప్పుడు మైండ్ని కూడా సెట్ చేద్దాం. ఎన్ని కరెక్ట్గా ఉన్నా ఒక్క మీ మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే ఏవి కరెక్ట్గా లేనట్టే. మీ ప్రెజెంట్ మైండ్ చాలా జంక్కి అలవాటు పడిపోయింది. సో మనం మైండ్ని ఫిక్స్ చేయాలి. మీ ప్రెజెంట్ మైండ్ సెట్ని ఒక డిసిప్లైన్డ్ మైండ్ సెట్గా మార్చాలి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ని ఇన్వెంట్ చేయడానికి కొన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యి ఉంటాడు. కానీ తన మైండ్ సెట్ ఇలా ఉండేది, నేనేం ఫెయిల్ అవ్వలేదు, నేను బల్బ్ వర్క్ అవ్వకుండా పోవడానికి thousands of ways ని కనుక్కున్నా. ఇదే కదా మైండ్ సెట్ అంటే. ఒకవేళ మనమే ఆ ప్లేస్లో ఉంటే
చా ఏంట్రా బాబు ఏం చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది అనుకునేవాళ్ళం. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండియాకు మిసైల్స్ చేసే జర్నీలో చాలా సార్లు ఫెయిల్ అయ్యారు. కానీ తన మైండ్ సెట్ మాత్రం నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా బాగా ట్రై చేయాలి అనే ఉండేది. బూమ్, హియర్ కమ్స్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఒక ఫెయిల్యూర్ని లెసన్గా తీసుకొని వాటి నుండి నేర్చుకుంటూ ఇంప్రూవ్ అయినప్పుడే ఒక డిసిప్లైన్డ్ మైండ్ సెట్ అనేది బిల్డ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, డిసిప్లైన్ స్టార్ట్ అయ్యేది మైండ్లోనే అండ్ ఫెయిల్ అయ్యేది కూడా మైండ్లోనే. అందుకే మైండ్ సెట్ అనేది అంత ఇంపార్టెంట్. ఒక్క స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే మీ బాడీ టైర్డ్గా ఉన్నా, మైండ్ బాగాలేకున్నా, మీరు ఎలా ఉన్నా సరే డిసిప్లైన్ని మాత్రం బ్రేక్ చేయలేరు. నేను ఇది చేస్తానో లేదో కాదు, నేను ఇది చేసి తీరుతానంతే, ఇలా పెట్టుకోండి. ఇప్పటి వరకు మన కంటెంట్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, దానివల్ల ఇంకో 10 మందికి ఈ వీడియో కనపడుతుంది. అండ్ ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదామా? 4. విజువలైజ్. స్టీఫెన్ కావే అనే ఆథర్ ఏం చెప్పారంటే, ఈ ప్రపంచంలో ఏదైనా సరే 2 సార్లు జరుగుతుంది, ఒకసారి మైండ్లో, ఇంకొకసారి రియాలిటీలో. సచిన్ టెండూల్కర్ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందే తను ఆడబోయే షాట్స్ని అండ్ ఎలా బ్యాటింగ్ చేయాలి అని ముందే విజువలైజ్ చేసుకొని ఆటలోకి దిగేవాడంట. రిజల్ట్, గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు. మైండ్లో చూసిన విజన్ని రియాలిటీలో క్రియేట్ చేయడానికి డిసిప్లైన్ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 1 మినిట్ ఇలా ఊహించుకోండి, మీరు చిన్నప్పటి నుండి సాధించాలి అనుకున్న మీ గోల్ని రీచ్ అయ్యారు. దానివల్ల వచ్చే హ్యాపీనెస్, మనీ అండ్ ఫేమ్తో చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు కష్టాలు లేవు, అమ్మా నాన్నలకి రెస్ట్ ఇచ్చేశారు, అంతా బాగుంది. ఈ ఒక్క విజువల్ మీ గోల్ వైపు వెళ్ళటానికి మిమ్మల్ని డైలీ పుష్ చేయగలదు. దానికన్నా ముందు మీరు ఫస్ట్ విజువలైజ్ చేసుకోవాలి. ప్రతిరోజు ఇలా ఒక 60 సెకండ్స్ విజువలైజ్ చేసుకొని స్టార్ట్ చేయండి. డిసిప్లైనే మీకు బాలన్స్ అయిపోతుంది. అండ్ డిస్క్లైమర్, మీ విజువలైజేషన్ బ్లర్గా ఉంటే మీ యాక్షన్స్కి కూడా క్లారిటీ ఉండదు, జాగ్రత్త మరి. 5. రీసెట్ అండ్ డోంట్ క్విట్. డిసిప్లైన్ అంటే ఫెయిల్ అవ్వకుండా ఉండడం కాదు, పడిన ప్రతిసారి మనల్ని మనం రీసెట్ చేసుకోవడం. మనమంతా మనుషులమే కదా, స్టార్టింగ్ లో ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, అది చాలా కామన్. కొన్నిసార్లు రొటీన్ మిస్ చేస్తాం, చదవకుండా పోతాం. ఇలా మిస్ చేసినప్పుడల్లా చాలా మంది డిప్రెస్ అయిపోతారు. ఏంటి నా లైఫ్ ఇంతేనా, నేను ఇంకా మారనా అని. గాయ్స్, రిలాక్స్. మీరేమీ రోజు చేసే పనులు చేయట్లేదు, మీరేం ఫ్రీ ఫైర్ ఆడట్లేదు, పబ్జీ ఆడట్లేదు, మీరు డిసిప్లైన్గా ఉంటున్నారు. అండ్ ఇట్ ఈస్ హెల్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఒకవేళ మార్నింగ్ 5కి లేయలేక 7కి లేచావు అనుకో, కనీసం 7కి చేయాల్సిన వర్క్నైనా కంప్లీట్ చేసే. జస్ట్ రీసెట్. డిసిప్లైన్ని లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేయాలంటే రీసెట్ బటన్ని క్లిక్ చేయడం నేర్చుకోవాలి. ఒక రూల్ని నీకు నువ్వు పెట్టుకో, నేను ఏదైతే టాస్క్ని ఈరోజు మిస్ చేశానో అదే టాస్క్ని రేపు డబుల్ టైమ్స్ చేస్తాను అని. ఇలాంటి రూల్స్ పెట్టుకోండి. ఏదేమైనా సరే క్విట్ అవ్వకండి. మనం స్టార్ట్ చేసింది దేనికి అని ఒక్కసారి మైండ్లో గుర్తు చేసుకోండి. క్విట్ అనే వర్డే మీకు కనపడదు. గాయస్, పైన చెప్పిన ఈ 5 వేస్ని ఫాలో చేయండి. అందరికీ కష్టమైన డిసిప్లైన్ని మీరు ఈజీగా మాస్టర్ చేయొచ్చు. ఫస్ట్ మీకు మీరు ప్రామిస్ చేసుకోండి, ఇప్పటి నుండి నా లైఫ్ని డే బై డే బెటర్ చేసుకుంటా అని. లైఫ్లో ఏది ఒక్క రోజులో వచ్చేది, డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ ప్రాసెస్. గాయస్, ఇది మన ఫస్ట్ వీడియో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ రాబోయే వీడియోస్ మీ మైండ్నే కాదు మీ లైఫ్ని కూడా మార్చేయచ్చు. ఓకే, బీ రెడీ ఫర్ దట్. దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. వెల్కమ్ టు మైండ్ సెట్.